మేడం అసలు ఓవులేషన్ డిజార్డర్ అంటే ఏంటి? ఇది మహిళలకు సంబంధించి ఇన్ఫర్టిలిటీకి ఎలా దారితీస్తుంది? ఓవులేటరీ డిసార్డర్స్ అంటే మనకి మామూలుగా ఏమవుతుంది, ప్రతి మంత్ ఓవరి నుంచి ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఓవులేషన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎగ్ అనేది మనకి రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ ఎలా ఫామ్ అవుతుంది? సో ఫామ్ అయ్యే అవకాశం ఉండదు. సో ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో మనకి ప్రెగ్నెన్సీ అనేది డిఫికల్ట్ అవుతుంది. సో వాళ్ళు తప్పనిసరిగా మనకి ఇది ఎలా రిప్రజెంట్ అవుతుందంటే, పేషెంట్స్ ఓవర్ వెయిట్ కానీ ఒబీస్ కానీ ఉండటం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండటం, ఆ లక్షణాలతో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళకి ఫర్టిలిటీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెంట్ అవ్వరు వాళ్ళు. అలాంటి వాళ్ళు తప్పనిసరిగా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. ఓకే మేడం, పీరియడ్స్ సమయంలో వాళ్ళకి సంబంధించి మూడ్ చేంజెస్ అలా ఉంటాయి. ప్రధానంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు ఆ టైంలో? ఎస్, మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, వీక్నెస్, ఫెటీగ్, ఊరికే గొడవ పడాలనిపించడం, ఇవన్నీ చాలా కామన్. పీరియడ్స్ ముందు ఇది తప్పనిసరిగా అందరూ ఏమనుకుంటారు, వీళ్ళు ఊరికే చెప్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. పీరియడ్స్ ముందు డెఫినెట్లీ మనం ప్రీ మెన్స్ట్రల్ చేంజెస్ అంటాము. ఇవి పీరియడ్స్ వల్ల వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ఇవన్నీ డెవలప్ అవుతాయి. పేషెంట్కి వెయిట్ గెయిన్ ఉంటుంది, బ్రెస్ట్ టెండర్నెస్ ఉంటుంది, లోవర్ అబ్డామిన్ పెయిన్, దాంతోపాటు మూడ్ చేంజెస్, ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో దీనికి మనం పేషెంట్ సమస్య ఎక్కువగా ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అంటే పీరియడ్స్ తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? యూజువల్గా అయితే పీరియడ్స్ వచ్చిన వెంటనే ఇవి రిసాల్వ్ అయిపోతాయి. పీరియడ్ అయ్యేసరికి యూజువల్గా పేషెంట్స్ ఏం కంప్లైంట్ చేయరు. అండ్ టిపికల్గా వాళ్ళు చెప్తారు, పీరియడ్స్ వచ్చే 1 వీక్ ముందు కానీ 2-3 డేస్ ముందు కానీ స్పెసిఫిక్గా మాకు ఇట్లా సిమ్టమ్స్ వస్తున్నాయని పేషెంట్ ప్రెజెంట్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఓవులేషన్ డిజార్డర్కి సంబంధించి ప్రధానంగా ఎలాంటి కారణాలు రీజన్స్ అంటారు? పీసీఓఎస్ మనం ఇప్పుడు చాలా తరచుగా చూస్తున్న సమస్య. పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, ఎక్సెసివ్ హెయిర్ ఆన్ అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, ఉండాల్సిన చోట మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ అంటాం, అంటే తల మీద సెంటర్ భాగంలో జుట్టు ఊడిపోవడం కానీ, ఇలాంటి ప్రెజెంటేషన్ ఉంటుంది మనకి పీసీఓఎస్లో. సో మెయిన్గా ఇర్రెగ్యులర్ సైకిల్స్తో మనకి ప్రజెంట్ అవుతూ ఉంటారు ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి ఎలాంటి పరీక్షలు చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు అంటారు? మెయిన్గా మనం హిస్టరీ చూస్తాము. పేషెంట్కి మీకు పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, వచ్చినప్పుడు ఫ్లో ఎలా ఉంటుంది, ఇంతకు ముందుకి ఇప్పటికి ఫ్లో నార్మల్గానే ఉందా, లేకపోతే ఫ్లో ఏమైనా తగ్గిందా, ఫస్ట్ క్లినికల్ హిస్టరీ అనేది తీసుకుంటాము. తర్వాత జనరల్ ఎవాల్యుయేషన్ చేస్తాము. ఆమె హార్మోన్స్ ఎలా ఉన్నాయి, హిమోగ్లోబిన్ బాగుందా లేదా, థైరాయిడ్, ప్రొలాక్టిన్ లెవెల్స్ చూసుకుని స్కాన్ కూడా మనం చేస్తాం. ఇవన్నీ బాగానే ఉన్నాయి అంటే మనం వీ కెన్ ఆల్సో సీ సెంట్రల్ హార్మోన్స్, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వాల్యూస్ ఎలా ఉన్నాయని. దీస్ ఆర్ ద బేసిక్ టెస్ట్ వి డూ. ఎవరైనా ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉందని మనం సస్పెక్ట్ చేస్తే ఈ హార్మోన్ ప్రొఫైల్ స్కాన్ చూసుకుని దాన్ని బట్టి మనం నిర్ధారిస్తాం. ఓన్లీ బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా తెలిసే ఛాన్సెస్ ఉంటాయా? నోమా, ఉట్టి బ్లడ్ టెస్ట్తో మనకు తెలియదు. యూజువల్గా ఓవులేటరీ డిస్ఫంక్షన్ మనం స్కాన్లో ఎగ్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా, ఫాలిక్యులర్ స్టడీ అన్న దాంట్లో కూడా చూడొచ్చు. సో ఇట్స్ ఏ కాంబినేషన్ అండ్ మిక్స్చర్ ఆఫ్ దిస్. పేషెంట్ క్లినికల్ హిస్టరీ, బ్లడ్ టెస్ట్, స్కాన్ అన్నీ చూసుకుని మనం చెప్తాం. ఓకే, దీనికి చికిత్స ఎలా ఉంటుంది మేడం? ఎలా సో ఓవులేటరీ డిస్ఫంక్షన్ అంటే మనకి ఎగ్ సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, పేషెంట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్నారా, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్సర్సైజ్ ఉందా లేదా, ఫస్ట్ ఇక్కడ దీని గురించి టార్గెట్ చేస్తాము. వాళ్ళకి గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. తర్వాత వాళ్ళకి కొంతమంది లీన్గా ఉన్న వాళ్ళకి కూడా కొంచెం మనకి పీసీఓఎస్ ఉండి ఓవులేటరీ డిస్ఫంక్షన్ ఉండొచ్చు. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఇలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ మనం ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్, అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి ప్రాపర్ ఫార్మేషన్కి మెడికేషన్ పెట్టి వాళ్ళని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం, ప్లస్ ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవుతుందా లేదా అని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్లో కూడా మనం నిర్ధారించవచ్చు. సో దీంట్లో ఏంటంటే సైజ్ ఆఫ్ ద ఎగ్ చూస్తాము, అది రప్చర్ అయిందా లేదో చూస్తాము. దాన్ని బట్టి మనం ఓకే మీరు ఈ మెడిసిన్ తీసుకోండి, మనం ఎగ్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ చేద్దాము, దాన్ని బట్టి మనం ఓవులేషన్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటామని చెప్తాం. ఓకే మేడం, మెడికల్కి సంబంధించి ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా సర్జరీస్ కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటారు. సో అది ఎప్పుడు అవసరం అంటారు? ఓవులేటరీ డిస్ఫంక్షన్ అని మనకు స్పెసిఫిక్గా డిసీజ్ ఏం లేదు, కానీ పీసీఓఎస్ లాంటి కేసెస్లో ఓవులేటరీ డిస్ఫంక్షన్ అనేది చూస్తాము. ఇనీషియల్గా మనం ఇచ్చేది మెడికల్ మేనేజ్మెంట్, ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇస్తాము, ఇంజెక్షన్ ఇస్తాము. రేర్గా పీసీఓఎస్ వాళ్ళు మెడిసిన్తో రెస్పాండ్ అవ్వట్లేదంటే దట్ ఈస్ వెన్ వీ గో ఫర్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్. అది చాలా ఇప్పుడు అసలు మేము ఎక్కువ చేయట్లేదు ఆ ప్రొసీజర్. చాలా రెసిస్టెంట్ కేసెస్లో ఎవరైతే పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదో మనకి మెడికేషన్కి, ఇంజెక్షన్స్కి, అప్పుడే మనం ల్యాప్ ఓవేరియన్ డ్రిల్లింగ్కి వెళ్తాము.